హలో అండి, నమస్తే. నేను డాక్టర్ జీవి నాగార్జున రెడ్డి. ఐఎమ్ అ కన్సల్టెంట్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ హెడ్ అండ్ నెక్ సర్జన్ ఎట్ మా ఈఎన్టీ హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్. నేను హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండి. హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అనగా మీ తల మరియు మెడ భాగంలో వచ్చే రకరకాల క్యాన్సర్స్, అంటే నోటి క్యాన్సర్స్, గొంతు క్యాన్సర్స్, ఇలాంటి హెడ్ అండ్ నెక్ సంబంధిత క్యాన్సర్స్ని ట్రీట్ చేసే స్పెషలిస్ట్ అండి. ఇంకొక అపోహ ఏంటంటే అండి, కొంతమంది థైరాయిడ్ ట్రీట్మెంట్ అయిపోయాక చాలామంది అడుగుతారు, సార్ ఏదో రేడియేషన్ ట్రీట్మెంట్ జరుగుతుంది కదా, ఏదో రేడియో ఐడిన్ ఇస్తారు కదా, దానివల్ల మా మా పిల్లల మీద మా బాడీ మీద ఏమైనా ఎఫెక్ట్ జరుగుతుందా అంటే, కొంతమంది పేషెంట్స్కి అండి ట్రీట్మెంట్ అంటే సర్జరీ ఈజ్ ద మెయిన్ ట్రీట్మెంట్ అండి. థైరాయిడ్ క్యాన్సర్కి ఆపరేషన్ చేయడం అనేది ఫస్ట్ అండ్ బెస్ట్ ఆప్షన్ అండి. ఆపరేషన్ చేశాక కొంతమంది పేషెంట్కి వాళ్ళ స్టేజింగ్ బట్టి రేడియో ఐడిన్ థెరపీ అనేది ఇవ్వటం జరుగుతుంది. అది ఈ ఈ మధ్యకాలంలో అడ్వాన్స్ స్టేజెస్కి బాగా వాడటం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే మనకి క్యాన్సర్ వచ్చే అవకాశం, మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం చాలా తక్కువ అయిపోతుంది. ప్లస్ కళ్ళకు కనిపించిన సూక్ష్మ కణాలని బాడీలో ఉంటే అది క్లీన్ చేస్తుందండి. సో చాలామంది అది తీసుకోవాలండి, ఖచ్చితంగా అవసరమా అంటే, డిపెండింగ్ ఆన్ యువర్ స్టేజ్ అండి. మీ డాక్టర్ గారు మీకు అడ్వైస్ చేసేది స్టేజ్, మీ ఏజ్, రిస్క్ కేటగిరీ అంటాం, దానిలో రకరకాల రిస్క్ కేటగిరీస్ ఉంటాయి. దాన్ని బట్టి మీ డాక్టర్ గారు మీకు సజెస్ట్ చేస్తారు. చాలామంది ఏమంటారంటే, ఈ రేడియేషన్ కదా సార్, ఇది తీసుకుంటే మళ్ళీ మా బాడీలో ఏమైనా చేంజెస్ జరుగుతాయి అంటే, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద చాలా మైల్డ్ డోసెస్ అండి, అండ్ వన్ ఆఫ్ ద సేఫ్ ఫార్మ్స్ ఆఫ్ రేడియేషన్స్. సో ఒకవేళ మీ స్టేజింగ్ ప్రకారం కానీ, మీ రోగ నిర్ధారణ ప్రకారం కానీ మీకు ఇది తీసుకోవాల్సి వస్తే, ఖచ్చితంగా డాక్టర్ సజెస్ట్ చేస్తే తీసుకోవడం వల్ల మనకి అడ్వాంటేజే కానీ డిసడ్వాంటేజ్ ఉండదండి. చాలామంది అడుగుతూ ఉంటారు, ఈ థైరాయిడ్ సర్జరీ అయిపోయాక మాకు లైఫ్ లాంగ్ ఈ ట్యాబ్లెట్ తీసుకోవాలా అంటే, అవునండి, లైఫ్ లాంగ్ ట్యాబ్లెట్ అనేది కంటిన్యూ చేయాలి. ఎందుకు అంటే, మన థైరాయిడ్ గ్రంథి బాడీలో ఏదైతే మనం న్యాచురల్గా పనిచేస్తుందో, మన థైరాయిడ్ ద్రవ్యాన్ని రిలీజ్ చేస్తుందో, అది మనం తీసేయటం వల్ల మనకి ఆ సప్లిమెంట్ కావాలండి. చాలామంది, సార్ నాకు నా బాడీకి 100 ఇచ్చారు, మా ఫ్రెండ్కి ఏమో 75 వేసుకుంటుంది, ఎందుకండి అలా అంటే, ఒక్కొక్క బాడీ డిమాండ్ని బట్టండి, వాళ్ళ బాడీ స్టేటస్, వాళ్ళ వర్క్ స్టేటస్ని బట్టి వాళ్ళకి బాడీ వెయిట్ ప్రకారంగా డోస్ మారుతుంది. అందరికీ ఈక్వల్గా అందరికీ అదే డోస్ ఇవ్వటం కష్టం. కొంతమంది బాడీ డిమాండ్ని బట్టి కూడా మనం డోస్ పెంచడం జరుగుతుంది. సో ప్రతి 3 నుంచి 4 నెలలకి ఒకసారి, 6 మంత్స్కి ఒకసారి ఇలాంటి పేషెంట్స్ థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్ చేసుకోవాలండి ఖచ్చితంగా. ఎందుకంటే మన ఆ ప్రెజెంట్ సిచ్యువేషన్లో మన బాడీ డిమాండ్స్ని ఆ థైరాయిడ్ హార్మోన్ సరిపోతుందా లేదా అనేది చూసుకోవాలి. దాని ప్రకారంగా డోస్ ఖచ్చితంగా అవసరమైతే పెంచాలి, లేదా తగ్గించాలి. చాలామంది మధ్యలో ట్యాబ్లెట్ డిస్కంటిన్యూ చేయడం కానీ, డోసు ఎక్కువగా ఉంది, డాక్టర్ గారు ఎక్కువ ఇచ్చారు మనకి, తగ్గించడం కానీ జరుగుతుంది. ఇలాంటివి చేయటం వల్ల ఏంటంటే, మన బాడీలో ఉన్న అన్ని అవయవాలండి ఐదర్ మనం ఎక్కువగా డోస్ సరిగ్గా తీసుకోకపోతే తక్కువగా పనిచేయటం ఉంటుంది, మనకు మంపుగా ఉండటం, మనం డల్ అయిపోవటం, ఇవన్నీ అవుతాయి. సో కైండ్లీ నేను దయచేసి కోరేది ఏంటంటే, కంగారు పడకుండా ఫస్ట్ మీ డాక్టర్ గారిని కలవండి, జాగ్రత్తగా వాళ్ళతో మాట్లాడండి, మీకు ఉన్న డౌట్స్ అండి వాళ్ళని అడగండి. సో మీరు అడగటం వల్ల వాళ్ళు మీకు ఈజీగా చెప్పడం జరుగుతుంది, మీ డౌట్స్ క్లియర్ కావడం జరుగుతుంది, మీకు ఏ కన్ఫ్యూజన్ ఉండదు. సో ప్లస్ థైరాయిడ్ క్యాన్సర్ పేషెంట్స్ అంటే రెగ్యులర్ ఫాలో, చాలామంది నేను చెప్తూ ఉంటాను, సార్ మీరు ప్రతి 3 నెలలకు ఒకసారి రావాలండి, ఖచ్చితంగా మమ్మల్ని విజిట్ చేయాలి. వాళ్ళు అంటారు, సార్ అంతా బాగానే ఉంది కదా, ఎందుకు అంటే, అండ్ ఈ క్యాన్సర్స్ లక్షణం ఏంటంటే, ఒకసారి మనం సర్జరీ చేసి ట్రీట్మెంట్ అయిపోయాక క్యూర్ అయిపోతుంది, 100% మనం దాన్ని తీసేయటం, ఆ క్యూర్ అనేది జరుగుతుంది. కానీ ఆ క్యాన్సర్ లక్షణం ఏంటంటే, అది మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. ఆ చిన్న అంటే మళ్ళీ వస్తుందా సార్, మళ్ళీ సర్జరీ పడుతుందా అంటే అది తెలియదండి. అది డిపెండ్స్ ఆన్ పేషెంట్. మళ్ళీ ఎప్పుడు వస్తుందని చాలామంది అడుగుతారంటే, తెలీదండి. 1 సంవత్సరంలో, 2 సంవత్సరాల్లో, 3 సంవత్సరాల్లో జనరల్గా థైరాయిడ్ క్యాన్సర్స్ అనేవి జనరల్గా మళ్ళీ రావటం చాలా లేట్, అంటే డ్యూ కోర్స్ ఇన్ టైం, అంటే ఒక 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాల తర్వాత వచ్చే అవకాశం ఉంటుంది. వచ్చినా చిన్న కంతుల్లాగా అవకాశం ఉంటుంది. ఈ మధ్య చాలా లేటెస్ట్ టెక్నిక్స్ వచ్చాయండి, వాటితో మనం చిన్న మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ అనుకోవచ్చు, లేకపోతే రేడియో ఐడిన్ చెప్పాను ఇందాక మీకు, ఆ థెరపీతో కానీ వాటిని పరిష్కరించవచ్చు. సో కంగారు పడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి కంటిన్యూస్ ఫాలోఅప్ ఉండాలండి. మొదటి సంవత్సరంలో ప్రతి 3 నెలల్లో ఒకసారి, మొదటి 2 సంవత్సరాల్లో ప్రతి 3 నుంచి 4 నెలలకు ఒకసారి డాక్టర్ గారిని కలవాలి. ఆ తర్వాత అంతా బాగానే ఉంటే డాక్టర్ గారే మిమ్మల్ని ప్రతి 6 నెలలకు ఒకసారి కలవమంటారు. ఈ రెగ్యులర్ ఫాలోఅప్ అనేది ఎస్పెషల్లీ థైరాయిడ్ క్యాన్సర్స్కి చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనకు ఒకవేళ మళ్ళీ ఈ రోగం చిన్న కంతుల్లాగా ఎలా లేకపోతే
వాపులాగా ఏమైనా వస్తే త్వరగా గుర్తించి దాన్ని త్వరగా ట్రీట్ చేస్తే దాని వల్ల మనకి ఇబ్బంది తక్కువగా ఉంటుంది. సో మనం ఇప్పుడు థైరాయిడ్, హైపోథైరాయిడిజం హైపర్ థైరాయిడిజం గురించి మాట్లాడుతున్నాం. అవి ఎందుకు రావచ్చు అంటే జనరల్గా ఆడవాళ్ళలో హైపోథైరాయిడిజం అనేది చాలా కామన్ అండి. దానికి కారణాలు ఏంటంటే ఇంప్రాపర్ డైట్ ఆర్ మనం సరిపడా పౌష్టికమైన ఆహారాన్ని తీసుకోకపోవడం వల్ల అయోడిన్ డెఫిషియన్సీ బెల్ట్ అంటారు. జనరల్గా హిమాచల్ ప్రదేశ్, నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఇది ఎండమిక్ జోన్ అండి. అంటే అక్కడ వాటర్లో ఈ అయోడిన్ కంటెంట్ తక్కువ ఉండటం వల్ల, సాయిల్లో అయోడిన్ కంటెంట్ తక్కువ ఉండటం వల్ల వాళ్ళకి ఈ హైపోథైరాయిడిజం అనే వ్యాధి కొంచెం ఎక్కువగా రావడం జరుగుతుంది. అలానే కొన్ని ఎండమిక్ జోన్స్ ఉన్నాయండి. డిఫరెంట్ మన ఇండియాలో అన్ని ఒక్కొక్క స్టేట్లో కొన్ని ఎండమిక్ జోన్స్ ఉంటాయి. సో మనం పౌష్టికమైన ఆహారం తీసుకోకపోవటం వల్ల ప్లస్ అయోడిన్ డెఫిషియెంట్ డైట్ అంటే అయోడిన్ లేని ఆహారం తీసుకోకపోవడం వల్ల ఈ హైపోథైరాయిడిజం అనేది కామన్గా వస్తుందండి. థైరాయిడ్ క్యాన్సర్స్ గల కారణాలు తెలుసుకుందామండి. థైరాయిడ్ క్యాన్సర్స్ కారణాలు ఏంటంటే ఈ థైరాయిడ్ క్యాన్సర్స్ మెయిన్గా ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా ఫస్ట్ డిగ్రీ రిలేటివ్ ఎస్పెషలీ ఫీమేల్స్కి ఉంటే అవకాశం ఉంటుంది. చైల్డ్హుడ్ రేడియేషన్ అండి. చిన్నప్పుడు రేడియేషన్ కనుక మనం చిన్నప్పుడు ఏదైనా ట్రీట్మెంట్ కోసం వేరే క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం తీసుకుని ఉంటే ఆ రేడియేషన్ వల్ల కూడా ఈ అవకాశాలు ఉంటాయండి. కొంతమందికి జెనెటిక్ సిండ్రోమ్స్ అంటారు, అవి చాలా తక్కువ మందికి, వాళ్ళల్లో కూడా ఈ అవకాశం ఉంటుంది. మోస్ట్ ఆఫ్ థైరాయిడ్ క్యాన్సర్స్ ఆర్ స్పొరాడిక్ అండి. అంటే అవి జన్యుపరంగా రావు. మనకు కొన్ని కంతులు వస్తాయి. ఆ కంతుల్లో ఒక లాంగ్ టర్మ్ అంటే స్లోగా థైరాయిడ్లో వచ్చే నాడ్యూల్స్ కంతుల్లో మార్పు చేర్పులు జరగడం జరుగుతుంది. దాని ద్వారా అది క్యాన్సర్గా మారే అవకాశం ఉంటుంది. అంతేని ప్రతి మనిషికి అది క్యాన్సర్గా మారుతుందని మనం అనుకోకూడదు. ఫైనల్గా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే థైరాయిడ్ అనేది ఒక నార్మల్ గ్రంథి. దాని విధి విధానాల్లో కొన్నిసార్లు మన ఏజ్ని బట్టి, మన బాడీ డిమాండ్ని బట్టి చేంజెస్ రావచ్చు. అప్పుడు మీరు కంగారు పడకుండా మీ దగ్గరలో ఉన్న ఫిజిషియన్ అయినా, ఈఎన్టీ స్పెషలిస్ట్ ఆర్ హెడ్ నెక్ పర్సన్ ఆర్ ఎండోక్రైనాలజిస్ట్ ఎవరినైనా కలిసి దాని గురించి డిస్కస్ చేసి ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకుంటే అన్నిటికన్నా ఈజీగా మేనేజబుల్ కండిషన్ అండి. కానీ అదొక బాడీలో అన్నిటికన్నా ఇంపార్టెంట్ స్విచ్ అనుకోవాలి. సో చాలామంది కంగారు పడిపోకుండా చాలామంది సర్జరీ చేసుకుందాం లేదా స్కాన్ చేసుకుందాం అని ఈ మల్టిపుల్ కన్సల్టేషన్స్ తీసుకోవటం, రకరకాల డాక్టర్ దగ్గర వెళ్ళటం అనేది జరుగుతుంది. సో అంత కంగారు పడాల్సిన అవసరం లేదండి. థైరాయిడ్ అనేది బాడీలో నార్మల్ గ్రంథి. దానిలో ప్రాబ్లమ్స్ మన దగ్గు జలుబు వచ్చినట్టు దానిలో కూడా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది ఏజ్ ప్రకారంగా అందరిలో రకరకాల ప్రాబ్లమ్స్ రావచ్చు. సో అది ఈజీలీ డిటెక్టబుల్, ఈజీలీ ఈజీలీ ట్రీటబుల్ కండిషన్ అండి. సో దానికి భయపడాల్సిన అవసరం లేదు. ఈవెన్ సర్జరీ కూడా ఎమర్జెన్సీ ఉండదండి. అంటే చాలా తక్కువ కేసెస్లో తప్ప థైరాయిడ్ ఈజ్ నాట్ అన్ ఎమర్జెన్సీ సర్జరీ. అంటే అర్జెంటుగా ఇవాళకి రేపటికి రేపు చేసుకోవాల్సిన సర్జరీ కాదు. కొంత టైం తీసుకొని ఆలోచించుకొని చేయించుకోవచ్చు. అండ్ ఎస్పెషల్లీ థైరాయిడ్ క్యాన్సర్ పేషెంట్స్కి నేను చెప్పేది ఏంటంటే మీరు కంగారు పడాల్సిన అవసరం లేదండి. ఇది ప్రాణాంతకం కాదు. దీనివల్ల మీ ప్రాణానికి అపాయం లేదు. సో మీరు కంగారు పడిపోయి మల్టిపుల్ స్కాన్స్ తీసుకొని అటు ఇటు తిరిగి మీరు యాంగ్జియస్ అయ్యి కొద్దీ మీరు బాడీలో స్ట్రెస్ పెంచుకోవటం తప్ప మీరు బెస్ట్ థింగ్ ఏంటంటే మీరు ఒక డాక్టర్ని వెళ్ళి కలవండి. మీ డౌట్లన్నీ ఒక పేపర్ మీద రాసుకోండి. ఖచ్చితంగా మీ డౌట్స్ అని రాసుకొని అడిగితే మీకు ఇంకా బెటర్ ఆన్సర్ దొరుకుతుంది. ప్లస్ మీరు రియాలిటీని ప్రాపర్గా ఫేస్ చేయొచ్చు. మీ థైరాయిడ్ క్యాన్సర్ని కూడా ప్రాపర్గా ఎర్లీగా ట్రీట్ చేసుకుంటే దాని రిజల్ట్స్ కూడా చాలా బాగుంటాయండి. మీకు ఏమైనా డౌట్స్, ఏమైనా కమెంట్స్ ఉంటే కానీ ఖచ్చితంగా మా కమెంట్ సెక్షన్లో మీరు డౌట్స్ అడగొచ్చండి. మేము అతి త్వరలో దానికి సమాధానం ఇస్తాం. థ్యాంక్ యూ అండి.